యేసు క్రీస్తు. యేసు అనేది మానవకు సంబంధించింది, క్రీస్తు అనేది దైవకు సంబంధించింది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, అది అభిషేకించబడిన రక్షకుడు. ఇది దాని కథ. తర్వాత దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే మానవుడు దేవుడు అంటే రెండు కలిపి ఒకే వ్యక్తిలో నివసించాడు. దేవుడిగా ఉన్నాడు ఒకే సమయంలో మానవుడిగా ఉన్నాడు. ఇది థియాలజీ. ఇది రెండు దైవత్వం. అయితే దైవ మానవుడిగా ఈ లోకం ఎలా జీవించాడు అని అంటే అసలు దేవుడు ఏం వదులుకున్నాడు అది తెలియాలి మనకు. ఫస్ట్ దేవుడు అదేంటి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యమైన కదండి, రిక్తునిగా మరణం పొందినంతగా శిలువ మరణంతగా ఇవన్నీ చెప్పేసాం కదా. ఎలా వదులుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు అంటే ఇప్పుడు దైవ మానవుడు ఒక శరీరంలో ఆయన నివసించాడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు ఆయన. ఓకే, ఎట్ ద టైం ఒకే సమయంలో మానవుడిగా దేవుడు నివసించాడు. ఇప్పుడు మానవుడిగా దేవుడిగా నివసించినప్పుడు తనకున్నటువంటి ప్రతి హక్కు కూడా, దైవ సంబంధమైన ప్రతి హక్కు కూడా తాను ఏమాత్రము భూలోకంలో వినియోగించుకొనలేదు. నోటీస్ పాయింట్. తనకున్న ప్రతి హక్కు, దైవ సంబంధమైన ప్రతి హక్కు కూడా ఏది కూడా భూలోకంలో 33.5 సంవత్సరాలు ఏది కూడా తన కొరకు ఉపయోగించుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన